ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చిన్న వయసు టీవీలో చూశాను మన మోగ మనుషులు సినిమా. దాంట్లో గోదావరి గట్టుంది, అసలు ఆ పాట కానీ అసలు ఆమె క్యారెక్టర్ కానీ ఎంత బాగా చేసింది అది. తర్వాత మోగ మనుషుల్లో జమున గారి పోర్షన్ అంతా విశ్వనాథ్ గారు చేశారంట. ఓకే, డైరెక్షన్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు సావిత్రి పోర్షన్ అంతా ఆదుర్తి సుబ్బారావు గారు చేసేవాళ్ళు. ఇది చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్, కలుపుగోలు క్యారెక్టర్ కదా. సో ఈ పాటలు తర్వాత ఈ చలాకీగా తిరిగేటటువంటి ఇవన్నీ విశ్వనాథ్ గారు చేశారంట. సో దట్ క్రెడిట్స్ ఆ జమున గారు ఆ పాటలు కానీ ఓషర్గా యాక్ట్ చేయటం కానీ దట్ క్రెడిట్ గోస్ టు విశ్వనాథ్ గారు. అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆదుర్తి సుబ్బారావు గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు స్నానం చేస్తుంటే వీపు తోగుతూ ఉంటుంది. వీపు తోగుతుంటే సరిగ్గా తోమే గౌరే అని అంటాడు. ఏడతోమేది ఈపు ఎకరం అంత ఉంది అంటుంది. కరెక్ట్, గౌరీ పాత్ర. తర్వాత అసలు ఆ గోదావరి గట్టుంది పాటలో ఎంత హుషారుగా యాక్ట్ చేసిందండి. ఆ పాట కూడా ట్యూన్ కూడా చాలా హుషారుగా ఉంటుంది. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మను పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. థాట్ చూడండి. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మను పెట్టుంది, అంతవరకు బాగుంది. పెట్ట మనసులో ఏముంది అక్కడ, దట్ ఈస్ పోయిట్రీ. తర్వాత అందులో నాగేశ్వరరావు గారు గోపి క్యారెక్టర్. నాగేశ్వరరావు గారు తన మీద ఇష్టపడటం లేదని తెలుసుకుని ఒక పాట ఉంటుందండి, మాను మాకును కాను అని. అసలు అంత లైవ్లీగా ఎంటర్టైన్మెంట్గా ఎగురుతూ గంతులేస్తూ పాడినటువంటి జమున ఆ సాంగ్లో ప్యాథర్స్ కూడా ఎంత అద్భుతంగా యాక్ట్ చేసిందండి. లాస్ట్కి ముసలి క్యారెక్టర్లోకి వచ్చేస్తుంది అదే పాత్ర మళ్ళీ. అవునవును, అక్కడ కూడా అద్భుతమైన అతను. అమ్మ అద్భుతం. తర్వాత ఆ పాట కూడా మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను, నాకు ఒక మనసున్నది, దానికి ఆశలున్నాయి, ప్రమిదను తెచ్చి ఒత్తిని వేసి ఎలిగించేందుకు వెనక ముందులాడేవా అని ఆ జుత్తు విరబోసుకొని ఆ ప్యాథెటిక్ ఆ పాట వస్తూ ఉంటే ఆవిడ పెర్ఫార్మెన్స్ అండి అసలు చెంగున లేడీలా ఎగురుతూ ఎంత అద్భుతంగా యాక్ట్ చేస్తుందో ఆ ప్యాథెటిక్ సీన్లో కూడా అంత అద్భుతంగా యాక్ట్ చేస్తుంది. ఆ జమున ఆ మాను మాకును కాను అనేటటువంటి పాటలో యాక్ట్ చేస్తుంటే చూసిన ప్రేక్షకుడికి అయ్యో పాపం అనిపిస్తుంది. అంటే నాగేశ్వరరావు గారిని అంత ప్రేమిస్తున్నా ఆయనేమి పట్టించుకోడు ఈవిడి గురించి అని అసలు మనకైతే హృదయం ద్రవిస్తుంది. అంత బాగా యాక్ట్ చేసింది. తర్వాత అండి సరే రామానాయుడు గారి శ్రీకృష్ణ తులాభారంలో జమున సత్యభామ వేషం వేసింది. అంతకుముందు సత్యభామగా వరలక్ష్మి గారు యాక్ట్ చేశారు. సావిత్రి కూడా యాక్ట్ చేసింది. సావిత్రి గారు ఆ సత్యభామలో ఉండేటటువంటి ఆ బింకం అది కనిపించదు. సావిత్రి గారిది సాఫ్ట్ ఫేస్. వరలక్ష్మి గారిది కొంతవరకు బాగానే ఉండింది. తర్వాత సత్యభామ వేషం వేయాలి, ఆ విగరు కావాలి అని అంటే జమున సత్యభామ వేషం వేసింది. వేషం వేసి అందులో ట్రెడిషనల్గా నాటకంలో వస్తుండేటటువంటి సాంగ్ ఒకటి ఉంది, మీరజాల గలల నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి మీరజాల గలడ అని పాడుతూ జమున యాక్ట్ చేస్తుంటారండి. ఆ దర్పము, ఆ డిగ్నిటీ, ఆ టీవీ అచ్చం సత్యభామ అసలు క్యారెక్టర్ లాగా మూర్తిభవిస్తుంది అనమాట. అదే చెప్పింది సత్యభామలో ఉండేటటువంటి ఆ టీవీ అది నా నైజంలో ఇంక్లూడ్ అయింది. అందుకే సత్యభామ క్యారెక్టర్ వేస్తే నేను తప్ప ఇంకెవరూ వేయలేరు అలాగా
అని ఆవిడే చెప్తూ ఉంది. సార్ తర్వాత సత్యభామ మీద షూట్ చేస్తున్నారు కమలాకర్ కామేశ్వర గారు. ఆయన ఏదో ట్రాలీ వెనక్కి వెళ్ళి ట్రాలీ ముందుకెళ్ళి ఏదో చేస్తున్నారంట. ఉంటే కామేశ్వరరావు గారిని పిలిచి, సార్ ఒక మాట అండి అన్నాను. అంటే ఊరికే ట్రాలీ ముందుకి వెనక్కి వెళితే ఏమి బాగుంటుందండి, నేను ఎడం కాలుతో ఇలా గీస్తుంటానండి, గీస్తుంటే ఈ కాళ్ళ మీద నుంచి ఓపెన్ చేసి టిల్ టైప్ చేసి నా ముఖానికి తీస్తే అప్పుడు మీరజాలగలడా నా యానత నేను పాడుతూ ఉంటే నేను ఎడం కాలుతో గీటు గీసినా కూడా ఆ గీట దాటడు కృష్ణుడు అనేటటువంటి ఇది వస్తుంది కదండి అని అంటే చాలా బాగుందమ్మా నువ్వు చెప్పింది అని కమలాకర కామేశ్వరరావు గారు అలాగే తీశారంట షాట్. పైగా ఆయన ఎవరు, ఆయన పౌరాణిక బ్రహ్మ, ఆయనకి ఇంత గొప్ప షాట్, ఇంత షాట్ చెప్పింది. ఎంతసేపు ఇలాగ నడుం చేయబెట్టి ఇట్ట అంటే కాదు కదండి, నేను ఎడం కాలుతో ఇలా గీస్తాను, అప్పుడు నా కాలు మీద నుంచి టిల్టప్ చేసి నా ఫేస్ రివీల్ చేసి వెనక్కి వెళితే నా ఫుల్ ఫిగర్ వస్తుంది అని ఆయనకి చెప్పింది. షాట్ మీరు చెప్తుంటేనే ఆ కంపోజింగ్ అదిరిపోతుంది. సో అంత తెలివైంది, మళ్ళా అంత తెలివైంది. ఆ విధంగా అలాగ ఎన్ని అద్భుతమైనటువంటి సినిమాలు. శ్రీకృష్ణ తులాభారంలో ఉన్నా సార్, అంటే వారు అంటే శ్రీకృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ గారు ఆ కిరీటాన్ని కాలుతో తిన్నప్పుడు కూడా ఫ్యాన్స్ నుంచి ఏదో అప్పట్లో కూడా చాలా పెద్ద అవునవునవును వివాదం అయినట్టు. కానీ పాత్ర తీరది కదా, అది ఎవరేం చేయలేదు. తర్వాత ఏంటంటే ఈవిడ కాలుతో కిరీటం తంతది, కిరీటం తన్నినందుకే ఆడియన్స్ ఒప్పుకోలేదు. మా ఎంటి వాడిని తంతదంటే కాలుతో అది ఇదని. తర్వాత మళ్ళీ కృష్ణుడు క్యారెక్టర్ రామారావు గారు, నన్ను నా కాలుతో తన్నినందువల్ల నాకు ఇబ్బంది లేదు, నీ కాలు కందిపోయిందేమో అని అంటాడు ఆయన. సో సత్యభామ మీద ఉండేటటువంటి ఆ ప్రేమ అనురాగం, అటు ఒక పక్క రాధ ఉన్నా సరే సత్యభామ అంటే ఈయనకి చాలా అభిమానం. సో ఈ విధంగా ఆవిడ ఎక్స్పీరియన్స్తో ఆ షాట్ చెప్తే ఆయన చాలా చక్కగా యాక్సెప్ట్ చేసి అలాగే షాట్ తీశాడు కమలాకర్ కామేశ్వరరావు గారు. తర్వాత అండి జమున పర్ఫార్మెన్స్ చెప్పుకోవాలి అంటే పండంటి కాపురం, రాణి మాలినీదేవి క్యారెక్టర్. రాణి మాలినీదేవి క్యారెక్టర్కి భానుమతిని బుక్ చేసి కొన్ని కారణాల వల్ల తీసేసి జమున పెట్టారు. జమున పెడితే ఈవిడ కరెక్ట్గా సూట్ అయింది ఆ క్యారెక్టర్కి. తర్వాత గుంబడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందువల్ల నలుగురు అన్నదమ్ముల మీద వీళ్ళు కక్ష తీర్చుకుంటుంది ఈవిడ. కక్ష తీర్చుకున్న తర్వాత అందులో ఒక పాట ఉంటుందండి, మనసా కవ్వించకే నన్నిలా, బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది. మనసా కవ్వించకే నన్నిలా గెలిచానని నవ్వనా ఏడ్వనా అని సుశీల్ బ్యాక్గ్రౌండ్లో పాడుతూ ఉంటుంది. ఈవిడ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళ మీద కక్ష తీర్చుకునే విషయంలో నేను గెలిచాను, బట్ నా జీవితం చాలా ప్యాథటిక్ అయిపోయింది. సో నేను గెలిచానా ఓడిపోయానా? ఇప్పుడు మహాభారతంలో ధర్మరాజు భార్యని ఓడిపోతాడు కదా, ప్యాకెట్లో ఓడిపోతాడు కదా, అప్పుడు అడుగుద్ది తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అని. అంటే తనను తాను ఓడిపోతే నన్ను ఓడిపోవటానికి ఆయనకి అధికారం లేదు. అయితే ముందు నన్నే ఓడిపోయిన తర్వాత తను ఓడిపోయాలనేటటువంటి దాంట్లో అలాగా గెలిచానని నవ్వనా ఏడవనా అని గోపి రాశాడు. చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ పాటలో ఆవిడ ఫీలింగ్స్ చలాకీగా ఎంత గొప్పగా యాక్ట్ చేస్తుందో ఆ ప్యాథటిక్ సీన్స్లో కూడా అంత బాగా యాక్ట్ చేస్తారు. ఆ క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంటుంది సార్, చాలా డెప్త్ ఉంటుంది. క్యారెక్టర్ బాగుంటుంది, ప్రేమ ఉంటుంది, మళ్ళీ తన జీవితం ఇలా అయిపోయిందన్న బాధ ఉంటుంది, అన్నీ చాలా మిక్స్డ్ ఎమోషన్స్. అండ్ ఆ కాస్ట్యూమ్స్ కూడా ఆ స్పెట్స్ పెట్టుకొని ఆ గెస్చర్, ఆ డిగ్నిటీ అదంతా మెయింటైన్ చేస్తూ ఆమెకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అది బ్రహ్మాండంగా సరిపోయింది. అదే భానుమతి గారు వేస్తే
ఒక భానుమతి గారే కనిపించే మిగతా వాళ్ళు కనిపించకుండా పోయేవాళ్ళేమో అది వేరే విషయం. అమ్మా ఆమె మహాను ఆమె ఇంకా ఆమె చిన్న ఆమె. సో ఆ క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేసింది అయితే రాణి మాలినీదేవి. అయితే ఒక చిన్న డౌట్ సార్, నాకు తెలిసి ఆ దశాబ్దం పాటు సావిత్రి గారితో పాటు పోటీగా అంతే స్థాయిలో నిలబడిన స్టారు జమున గారు. అవునవును. అయితే వారిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండేది? అంటే యుగో కానీ లేకుంటే ఎవరు సావిత్రి గారి మధ్య జమున గారి మధ్య? సావిత్రి గారు జమున గారి మధ్య వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. ఒక్కొక్క సినిమాలో వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. అప్పుడు నువ్వు బాగా నటిస్తావా నేను బాగా నటిస్తానా అనేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. సావిత్రి గారు కన్నా ఆ స్పిరిట్ ఈవిడికి ఎక్కువ. సో అలాగ నటిస్తూ మొత్తానికి వాళ్ళిద్దరూ బాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే. ఎప్పుడైతే సావిత్రి గారు ఆర్థికంగా కొంచెం చితికిపోయారో అప్పుడు జమున ఆవిడ దగ్గరకు వచ్చి ఆమె క్షమశాసాలు చూస్తూ అక్క ఇవన్నీ జాగ్రత్తగా ఉండక్క అది ఇది అని చెప్పి అండగా ఉన్నారు. అండగా ఉన్నది. తర్వాత ఇటువంటి మహానటి ఇలాగ అయిపోతుంది అనేటటువంటి దిగులుతో చాలా బాధపడింది జమున గారు సావిత్రి విషయంలో. సో సావిత్రి ఇంటికి వెళుతూ ఆవిడ క్షమాశాలు చూస్తూ సో వాళ్ళిద్దరూ బాగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు, మంచి స్నేహితులు అయ్యారు. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పోటీతత్వం లేదా ఆ టీవీ ఇవి మాత్రమే కాకుండా జమున గారిలో ఆ ప్రేమ కానీ ఉంది. చాలా అభిమానం, చాలా ప్రేమ సావిత్రి అంటే జమున గారికి. సో వాళ్ళ రేప మాత్రం చాలా బాగా ఉండేది. తర్వాత మనం జమున గారు చేసినటువంటి క్యారెక్టర్స్ ఆ వైభవ గురించి మాట్లాడుకుంటున్నాగా. తర్వాత మోగ మనసుల సినిమాలో నాగేశ్వరరావు గారు గౌరే గౌరే అని అంటాడు అని పాట పాడతాడు. నాగేశ్వరరావు గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అని పాడుతాడు. అప్పుడు ఆ పాటలో ఈవిడ పాడటం, ఈవిడ డ్యాన్సు, నాగేశ్వరరావు గారి ప్రశ్నలు, ఈవిడ సమాధానాలు చెప్పటం చాలా లైవ్లీగా ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. అలా కాదు, జమున గారు నాగేశ్వరరావు గారు ఎన్ని సినిమాల్లో పేరుగా చేశారు, అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నాయి. తర్వాత మీకు తెలుసో లేదో జమున గారి పక్కన యాక్ట్ చేయాలని ఒక ఆయన సినిమా తీసి రాజా సీతారాం అని ఆయన బొబ్బిలి యుద్ధం అని సినిమా తీశాడు. బొబ్బిలి యుద్ధం అని సినిమా తీసి సొంత డబ్బులు పెట్టి బొబ్బిలి యుద్ధం అని సినిమా తీసి ఆవిడ పక్కన నటించి ఆవిడతో డ్యూయెట్ పాడాలనేటటువంటి కోరికతో సినిమా తీశాడు. ఆయన పేరు రాజా సీతారాం. అంత మక్కువ. తర్వాత నేను శ్రీకాకుళం జిల్లాలో చిన్నప్పుడు బలిజిపేట దగ్గర చిలకలపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉందండి. ఆ గ్రామం ఆ ఏరియాలో వెలందొరలు ఎక్కువ ఉంటారు. అక్కడ ఒక వెలందొర జమున సినిమాలు చూసి జమున్ని ప్రేమించి జముని ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలని జముని కలవరించి పిచ్చాడైపోయాడు. అలాగా జమున మీద మోసపడ్డ వాళ్ళు కూడా చాలామంది డెఫినెట్గా ఉండే ఉంటారు. ఆవిడ ఇంటర్వ్యూలోకి అదే చెప్తుంది, మోసపడ్డ వాళ్ళు ఉంటారు, మరి నా అందానికి మోసపడకుండా ఉంటారా అని కూడా సగర్వంగా చెప్తుంది ఆవిడ. నిజంగా అందగత్తె. తర్వాత అండి ఒకసారి రవీంద్ర భారతికి రేలంగి నరసింహరావు గారితో కలిసి నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ జమున గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వటం అన్నమాట. సో మేము వెళ్ళిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతలోకి జమున గారు నెమ్మదిగా ప్రవేశించారు. ఒకడు చూసి చందమామ వచ్చింది అన్నాడు జమున గారిని చూసి. ఆ విధంగా ఆ ప్రేక్షకుల్లో అటువంటి అద్భుతమైనటువంటి ముద్ర వేసింది. అటు పేతాసీన్ కానీ ఇటు ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ పాటలో డ్యాన్సులు వేయటం కానీ చాలా అద్భుతంగా నిజంగా కళాభారతి అనిపించింది. అండ్ ఓన్లీ ఈ సినిమాలు ఈ స్టార్డమ్ ఇవి పక్కన పెడితే సార్,
జీవితాన్ని కూడా అంతే జాగ్రత్తగా ఒక పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. అవును, చక్కగా ఉమ్. సినిమా ఫీల్డ్లో కాకుండా ఒక బయట వ్యక్తిని పెళ్లి చేసుకుని, ప్రొఫెసర్ అంట. ఆ, ఆయన బాగా చదువుకున్నవాడు, ప్రొఫెసరు. ఆయన పెళ్లి చేసుకుని సంసార పక్షంగా కూడా ఒక మంచి జీవితం జీవించింది ఆవిడ. గ్రేట్ సార్, గ్రేట్ సార్. అంటే జమున గారు అంటే చాలా మందికి ఒక స్టార్ హీరోయిన్, గొప్ప నటి ఇవి మాత్రమే తెలుస్తాయి. నటిగా, డాన్సర్గా, ఒక సంసార పక్షంగా ఉండేటటువంటి ఒక అమ్మాయిగా, అన్ని విధాలుగా ఆవిడ. తర్వాత తన డిగ్నిటీ అవన్నీ ఎక్కడ కోల్పోకుండా, తన పర్సనాలిటీకి దెబ్బ రాకుండా ఒక సమాజంలో ఒక మంచి జీవితం జీవించి చక్కగా ఒక కొంతమందికి ఆదర్శమైందని చెప్పుకోవాలి. ఒక పరిపూర్ణమైన జీవితం సార్. జీవితం జీవించింది.